వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ వెహికల్స్. ఫ్రెండ్స్, నా దగ్గర ఉన్న టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్కి అయితే నిన్న చెక్ లైట్ పడుతుందండి, ఇంజిన్ చెక్ లైట్ పడుతుంది. దానికోసం అని చెప్పేసి ఉన్న పనులను పక్కన పెట్టుకొని ఈ రోజు అయితే నేను షోరూమ్కి వచ్చాను. 80 కిలోమీటర్స్ అండి డిస్టెన్స్ నిన్న కాడ నుంచి. దగ్గరకు వచ్చేసాను, ఇంకొక 2 కిలోమీటర్స్ ఏముంటుంది, 2 కిలోమీటర్లు అయితే షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోతాం. నేను ఆల్రెడీ షోరూమ్ వాళ్ళకి కాల్ చేస్తే రమ్మని చెప్పారు కూడా మనకి. ఇంకొక 2 కిలోమీటర్లు రీచ్ అయిపోతాం. కాకపోతే ఇది నెమ్మది జీవితం, ఇంజిన్ చెక్ లైట్ పోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. 80 కిలోమీటర్లు వచ్చి వెనక పోవాలా, షోరూమ్కి వెళ్ళి చూపించుకోవాలనేది చాలా సస్పెన్షన్గా ఉంది. నేను వచ్చేసి షోరూమ్ వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. చెక్ లైట్ పడుతుందంటే వాళ్ళు లేదంటారు. అది దగ్గరకు వచ్చిన తర్వాత పోయింది. అలాగంత దూరం వచ్చినాక వెళ్ళి చూపించుకొని అయితే మనం రిటర్న్ అయిపోవాలి. కానీ ఇదే భయంగా ఉంది, చెక్ లైట్ లేదుగా బాబు, ఏం లేదు వెళ్ళిపోమంటారు. అనవసరంగా మనకి ఎంట్రీ ఫీజు వేస్ట్ అయితే నాకు తెలిసి అయితే. అది దగ్గరకు వచ్చిన 1 కిలోమీటర్లో షోరూమ్కి వచ్చేసి ఇంటికాడ పోయినా రాకుండే. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మోసం చేసి చాలా ఉన్నాయి ఇక్కడ ప్రాసెస్. అది చేస్తున్నారు, ఇది చేయాలి దీని తర్వాత అనుకుంటామంది. మనం అయితే ఆల్రెడీ పొద్దున్నే అడిగేసి వచ్చేసినాం కాబట్టి ఒకలా చెక్ చేసి మొత్తం చూసి పంపుతారేమో. బాగుంది వెహికల్ ఇది. ఇక్కడ చూడండి, ఇది న్యూ మోడల్ టాటా వెంగరో లేటెస్ట్ వర్షన్ వెహికల్స్ అంట. సీటింగ్ కూడా అసలు ఏమో లుకింగ్తో ఉంది బండి ఇది. ఈ వెహికల్ అయితే చాలా బాగుంది చూడటానికి, చాలా అంటే చాలా. చూడండి ఎంత బాగుందో, డోర్ ఏసీ ఏమో ఉంది చూడటానికి వెహికల్ అయితే. ఫ్రెండ్స్, కొత్త బండి చూడండి ఇది. అసలు ఎట్లా ఫైర్ అయిపోయింది ఏంటో, ఇది మొత్తం ఫైర్ అయిపోయింది, మొత్తం మండిపోయింది. షోరూంలో ఉంది ఈ వెహికల్ అయితే. అసలు చూడటానికే ఘోరంగా ఉంది. ఇందులో మరి ఫైర్ అయినప్పుడు జనాలు ఉన్నారో లేరో మనకైతే తెలియదు. అసలు మొత్తం ఏం లేవు, అసలు మొత్తం కాలిపోయింది. అసలు ఫ్రంట్ పోర్షన్లో ఈ టైర్లు తప్ప అసలు ఇవి చూడండి, బ్యాక్ సైడ్ కూడా కాలిపోయినాయి. మరి ఎంత ప్రమాదం ఎట్లా జరిగిందో. ఇది నాకు తెలిసి పెట్రోల్ వెహికల్ అనుకుంటా, ఎందుకంటే ఈ కీకి ఇక్కడ తాళం వచ్చిందంటే పెట్రోల్కి అయితే వస్తుంది, డీజిల్కి అయితే రాదు. మొత్తం ఫైర్ అయిపోయింది. వెనక ఏదో తలిగినప్పుడు ఫైర్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి అయితే. వెనక కూడా డ్యామేజ్ అయింది కదా. మరి షోరూమ్కి తీసుకొచ్చారు, లోకల్ వెహికల్ అనుకుంటే ఇది. నేను వీటిని చూసి ఇవేంటి మనకున్నట్టే ఉన్నాయని చెప్పేసి దగ్గరకు వచ్చాను. సేమ్ టు సేమ్ ఉన్నాయి చూడండి, మన వెహికల్కి ఇచ్చినట్టే ఇచ్చింది నేను ఎవరు. కానీ ఇది చూడండి ఎంత కాలిపోయిందో, అసలు అంత ఘోరం. ఇది కొత్త వెహికల్ ఇది. మరి ఇన్సూరెన్స్ వాళ్ళు వీళ్ళు క్లెయిమ్ చేసి ఏమైనా అమౌంట్ ఇచ్చారో లేదో. మొత్తం ఫుల్గా సీట్లతో సహా ఏం లేదు. అసలు ఎలా ఫైర్ అయిందో చూడండి, అసలు సీట్లు గీట్లు అసలు ఏం లేవు. అందులో ఎవరు ఉన్నారో లేరో మనకైతే తెలియదు. ఫైర్ అయినప్పుడు మొత్తం బూడిదైపోయింది, రాలిపోయింది చూడండి. ఈ హీటు, ఓవర్ హీట్ అందులోకి ఈ వెహికల్స్. వైర్లు అయితే మొత్తం కాలిపోయి చూడండి ఎన్ని వైర్లు ఉన్నాయో. బా అంత ఘోరం ఇది. కొత్త బండి, మళ్ళీ పాత బండి కూడా కాదు ఇది. డోర్ వైర్లతో సహా మొత్తం కాలిపోయినాయి. ఇక్కడైతే చూడండి అసలు ఏ టైప్లో అయిందో, స్టీరింగ్ గీరింగ్ మొత్తం కాలిపోయింది, అసలు ఏం లేదు. చూడడానికి అసలు ఎంతో భయం వేస్తుంది చూడండి అసలు ఏ టైప్లో ఉందో. బా చిన్నగా దెబ్బ కూడా లేదు ఎక్కడ, ఓన్లీ ఫైర్ అయినట్టే కనపడుతుంది. మరి ఇది ఎక్కడ ఫైర్ అయిందో. షోరూమ్కి అయితే వచ్చింది, అయితే సిస్టమ్ పెట్టి అయితే చెక్ చేపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద చూసి కంప్లీట్ అయితే చెబుతారు. చాలా కంప్లీట్లు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. అవన్నీ ఈరోజు పూర్తి చేయించుకోవాలి. మనకు వచ్చేసి కంప్లీట్ ఏంటో అనుకుంటున్నాం. మొత్తం ఎతికిన ఇక వైర్ కట్ అయిపోయింది, ఇక్కడ కనబడుతుందా, ఈ వైర్ కట్ అయిపోయింది, ఈ బ్లాక్ది చూడండి. ఈ వైరు ఇది కట్ అయిపోయింది. దీనివల్లే మనకు కంప్లీట్. అందులో సిస్టంలో చూపించింది ఫ్యూల్ ట్యాంక్ కంప్లీట్ అని చూపించింది, అదే వాటర్ ఉన్నాయని చూపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటో అసలు ఇది లేకపోవడం వల్ల ఏంటో అనుకొని చెప్పేసి నేనే వంగని చూశాను. వాళ్ళు ఎంతవరకు క్లియర్ చేయడానికే చూస్తున్నారు కోడ్స్ అన్నీ, కానీ కంప్లైంట్ ఏంటనేది చెప్పట్లా. నేను ఆగే 2 టైమ్స్ అడిగా కంప్లైంట్ ఏంటని. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు అలైన్మెంట్ కూడా చేయించేస్తాను, ఎందుకంటే మళ్ళీ రావాలంటే రాలేమండి పన్నుదులు పెట్టుకొని.
అందుకని ఒకసారి వచ్చినప్పుడు అన్ని పనులు చేయించుకుందాం అని చెప్పేసి అయితే అలైన్మెంట్ చేయించుకున్నా. వీళ్ళైతే మనకి బేరింగ్లు నెక్స్ట్ ఫ్రంట్ పోర్షన్ మొత్తం చెక్ చేసినారు, బాగుందని చెప్పారు, పర్లేదు. కానీ అలైన్మెంట్ కొంచెం తప్పు ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే కొంచెం స్టెప్ పరుగుతుంది. దాన్ని అయితే ఇప్పుడు క్లియర్ చేస్తా అన్నారు. ఫ్రెండ్స్, నేనైతే సస్పెన్షన్ బూస్ట్ కిట్లు బ్యాక్ సైడ్ 2 తెచ్చా. సెట్ దొరకలేదు అక్కడ, అసలు అయితే యాక్చువల్గా సెట్ తీసుకుని వద్దాం అనుకున్నా. సెట్ అయితే 450 ఉండేది, ఈ 2 ఇచ్చిండు మెయిన్. వీటి వల్ల ఎక్కువ సౌండ్ వస్తుంది, మిగతా సౌండ్ రాదు కానీ ప్లే ఉంటుంది. అవి 2 కూడా వేద్దాం అనుకుంటే దొరకలా. ఇవైతే 250 తీసుకున్నారు. ఇవైతే కట్ల మేస్త్రి దగ్గరికి వెళ్ళి వేయించామనుకోండి, ఓన్లీ వేసినందుకే 200 అడుగుతారు. ఏంలో మనకి తెలిసి ఉంటే బోల్డ్ నింపుకొని వేసుకోవటమే. నేనైతే ట్రై చేస్తాను, కుదిరితే వేసేస్తా, లేకుంటే అక్కడికి వెళ్ళి వేయించుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేద్దాం, ఖాళీగా ఉన్నాం అసలే బుకింగ్లు, మళ్ళీ 200-300 అంటే మాటలు కాదు. ఇటు 200 అటు 200 అంటారు, 400 అడుగుతారు. ఈ కొన్నదే 250 రూపాయలు. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఫేస్ చేసా, ఒక మేస్త్రి దగ్గర వేపిస్తే ఇవి 2 వేయించా, ఫ్రంట్ సైడ్ వేయించా, 400 చెప్పిండు. నేను ఈ సెక్షన్ ఆ సెక్షన్ ఎటు ముట్టుకున్నా 200 అని. ఇప్పుడు అందుకని నేనే ట్రై చేస్తానండి. ఇదే సౌండ్ ఇక్కడే పోయింది, దీన్ని ఇప్పేసి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి వేసుకోవాలి. ఇంతలా ఉండేది ఈ ఊట అయితే, ఇక చూడండి నొక్కేసి ఇంతలా అయింది. నెక్స్ట్ ఈ మధ్యలో ఇది కూడా పోయింది, మనకైతే లేదు. నట్లయితే ఇప్పుడు చాలా టైట్గా ఉన్నాయి వచ్చేటప్పుడు. ఇదంతా రస్ట్ పట్టింది. దీన్ని అయితే కొంచెం వాటర్లో నానబెట్టుకున్నాం అనుకోండి, ఎక్కేటప్పుడు ఫ్రీగా ఎక్కిద్ది. నెక్స్ట్ గ్రీజ్ కూడా రాసుకోవాలి, దీనికి ఇంకా సింపుల్గా ఉంటుంది. చూడండి చాలా ఫ్రీగా ఎక్కుతుంది. 5 మినిట్స్ ఏమో దీన్ని అట్లా ఈ బుస్సు ఎక్కించేలోపు దీన్ని నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇదైతే ఓల్డ్ది, పాత అయిపోయింది. ఈ కొత్తది ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇటు సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ కంప్లీట్ అయిపోయింది. ఎంత టైట్ ఉందో చూడండి ఇప్పుడు. ఓకే, మనకైతే ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది, ఈ 2 సస్పెన్షన్ బూసులు వేసుకోవడం వల్ల. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి, ఇక్కడ చూడండి ఇవి 2 అయితే వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. కానీ ప్రస్తుతానికి అయితే అవి దొరకలేదు, అందుకనే చెన్నై 2 వేసాను. ఇప్పటికే చాలా పొద్దుపోయింది.